హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మితాస్ హోమ్. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి Day-5 ఇన్ గోవా అండి, లాస్ట్ డే అన్నమాట. సో ఈవినింగ్ అయితే బస్ బుక్ చేసుకున్నాము మేము. 4 o'clockకి బస్సు ఉంది. సో హోటల్ కూడా ఇంకా మధ్యాహ్నం 12 కల్లా చెక్అవుట్ చేసేయాలి. సో ఇంకా బీచ్కి అయితే వెళ్ళరాదు కదా, వెళ్ళి రావడం లేట్ అయిపోతుంది. సో అందుకే మాకు ఇక్కడ దగ్గరలో ఉన్న సింక్వేరియం ఫోర్ట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి రోజు తినే హోటల్కి వచ్చాము. మైసూర్ మసాలా దోశ, మైసూర్ మసాలా దోశ. నీకు అర్థమవుతుందా? ఏంటండి అది? అది వడలా లేదు కదా, దही బజ్జీ, ఆనియన్ బజ్జీయా? మా హస్బెండ్ దహి వడ ఆర్డర్ ఇచ్చాడండి, కానీ వడ లేదు, అందులో బజ్జీ ఉంది, ఆనియన్ బజ్జీ అంట. సో మేబీ ఇక్కడ అలా తింటారు కావచ్చు. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఫుడ్కి అయితే స్టార్ట్ అయ్యాము. పైకి వెళ్ళే బాగుంటుంది, కిందికి పోతే అంతే ఉండదు. ఇంకా మేము ఫోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ ఫోర్ట్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది, చాలా మూవీస్లో చూపిస్తారండి ఈ ఫోర్ట్. ఇక్కడ నుండి వాటర్ చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది అంటే, వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఫిష్ పడుతూనే లేవు. ఇక్కడ చూస్తున్నారు కదా, బిల్డింగ్స్ లాగా ఉన్నాయి. సో అవి హోటల్స్ అనమాట, తాజ్ హోటల్స్. మనకి ఈ సింక్వేరియం ఫోర్ట్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 sides అదే హోటల్, తాజ్ వాళ్ళే తీసుకున్నారు. చాలా పెద్దగా ఉన్నాయండి. ఇక్కడ నుండి చూస్తే వాటర్ వ్యూ అనేది చాలా బాగుంటుందండి, బ్లూ కలర్లో ఉంటుంది, బ్లూ సీ లాగా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా ఫొటోస్లో ఎలాగ అనిపిస్తుందో. ఇంకా వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, క్లియర్గా ఉంటాయి. మెయిన్గా చూసారు కదా, ఫిషెస్ కూడా మనకు అంత క్లియర్గా కనిపించాయి, అంత బాగున్నాయి వాటర్.
ఇంకా మేము కిందికి వెళ్తున్నాము, పక్కన స్టెప్స్ ఉంటాయి. సో అక్కడ నుండి మనం బీచ్కి వెళ్ళొచ్చు అనమాట. ఎండ మాత్రం చాలా ఉందండి, కనీసం పైకి కూడా చూడడానికి రావట్లేదు. ఇంకా వాటర్ మాత్రం చాలా చల్లగా ఉన్నాయి. ఆ వేడికి హాయిగా వెళ్ళి వాటర్లో దూకాలనిపిస్తుంది. వాటర్ కూడా మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా మేము అక్కడ నుండి హోటల్కి వెళ్ళిపోయామండి. అప్పటికే లేట్ అయిపోయింది. మేము మాప్సాలోనే తీసుకుందామని చెప్పాను కదండి, ఇదే ఆ హోటల్, మోటెల్ లా గ్రాండే. సో మేము ఉన్న రూమ్ ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ హోటల్ ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. సో ఇలా స్టెప్స్ ఎక్కుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఫ్లోర్లోనే రిసెప్షన్ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో కూడా రూమ్స్ ఉన్నాయి, కానీ మేము ఫస్ట్ ఫ్లోర్లోనే తీసుకున్నామండి రూమ్. ఎందుకంటే వెళ్ళడానికి రావడానికి ఈజీగా ఉంటుంది కదా, లిఫ్ట్ ఏం లేదు. ఇంకా ఇది వచ్చేసి రిసెప్షన్. ఇంకా మా రూమ్ వచ్చేసి ఫస్ట్ టైం ఉందండి. ఏంటి అంత ఓపెన్గానే ఉంది కదా, సెక్యూరిటీ ఏమి ఉండదు కదా అని ఫీల్ అవ్వచ్చు. మాకు అదే డౌట్ వచ్చింది. కాకపోతే ఈ డోర్ లాక్ సిస్టమ్ అనేది బాగుందండి. దానికి కార్డ్ ఇన్సర్ట్ చేస్తేనే ఓపెన్ అవుతుంది డోర్, లేకపోతే ఓపెన్ అవ్వదు. మేమున్న రూమ్ ఇదే అండి. మేము వెకేట్ చేస్తున్నప్పుడు వీడియో తీశాను, అందుకే ఇలా చెత్తగా ఉంది, డోంట్ మైండ్. ఇంకా ఈ రూమ్లో డబుల్ కాట్ బెడ్, టీవీ ఇచ్చాడు, కబోర్డ్ ఇచ్చాడు ఇలా. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చాడు. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా బాగుందండి, నీట్గా. సో మా ఇద్దరికైతే ఇది సరిపోతుంది అనిపించింది, అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఇంకొద్దిగా మంచి రూమ్ ఇంకా పెద్దది కావాలి అని అనుకుంటే ఇంకా ఎక్కువ ప్రైస్ ఉన్నాయి. సో వీ ప్రిఫర్ దిస్ వన్ ఓన్లీ. దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1600 to 1800 పర్ డే అలా పడిందండి. అంటే విత్ జిఎస్టీ అవి ఉంటాయి కదా, సో అందుకే ఆ రేంజ్లో చెప్పాను. ఇంకా మేము హోటల్ చెక్అవుట్ చేసి బయటకు వచ్చేసాము. బస్ ఏమో ఈవినింగ్ 4 o'clock ఉంది, ఇప్పుడేమో టైం అరౌండ్ 1 అవుతుంది. సో ఈలోగా మనం లంచ్ చేసి ఇంకొద్ది షాపింగ్ ఉంది, సో అది కూడా చేసేసుకుంటే సరిపోద్దులే అని ఇంకా మేము బయటకు వచ్చేసాము. ఎండ చాలా ఉందండి, మొత్తం ఇలా డిహైడ్రేషన్ అయిపోయేలాగా ఉన్నాము. సో అందుకే మధ్యలో షుగర్ జ్యూస్ కనపడితే ఇంకా తాగుతున్నాము. ఇవేంటి ట్యాబ్స్ ఉన్నాయి? అవి చిన్న చిన్న బాగున్నాయండి. చిన్న చిన్న ఉన్నాయి. ఇవి కూడా మందేనా? తెలీదా, మేము చెప్పలేమా. ఇంకా నెక్స్ట్ మేము వైన్ షాప్కి వచ్చామండి. గోవాకి వచ్చిన తర్వాత ఇక్కడికి రాకపోతే బాగోదు కదా, ఇంకా మీకు కూడా చూపించవచ్చు అని చెప్పి వచ్చాము. గోవాకి వెళ్తున్నాము అని చెప్పగానే మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ అడిగేది ఇది ఒక్కటే అండి, వచ్చేటప్పుడు ఒక బాటిల్ తీసుకురండి అంటారు కదా. సో అదైతే చాలా కామన్, ఎందుకంటే ఇక్కడ ప్రైస్ కొద్దిగా తక్కువ ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంటుందంట. ఇక్కడ వైన్ షాప్ అనేది మన దగ్గర ఉన్నట్టు అస్సలు ఉండదండి. చూసారు కదా షాప్ ఎలా ఉందో, ఇట్స్ జస్ట్ లైక్ ఏ సూపర్ మార్కెట్. ఈవెన్ సూపర్ మార్కెట్లో కూడా మనకు ఆల్కహాల్ అమ్ముతారు. ఓన్లీ అబ్బాయిలే వెళ్ళాలి, అమ్మాయిలు వెళ్ళకూడదు అన్నట్టు అయితే అస్సలు ఉండదండి. చూడండి, ఇట్స్ జస్ట్ లైక్ ఏ సూపర్ మార్కెట్. మనం షాప్కి ఎలా వెళ్తామో అలా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఈ చిన్న చిన్న బాటిల్స్ చాలా బాగా నచ్చాయండి, అండ్ వెరైటీగా కూడా ఉన్నాయి కొన్ని బాటిల్స్ అయితే. ఇవన్నీ చూడడం నేను కూడా ఇదే ఫస్ట్ టైం. ఇది కూడా బాటిలా? నువ్వు అనుకుంటే అవుద్ది సావే. కానీ గోవా నుండి వచ్చేటప్పుడు బాటిల్స్ అస్సలు తీసుకురాలేమండి. ఒక ఫ్లైట్లోనే అలౌ చేస్తారు. అయితే బస్లో కానీ కార్లో వెళ్తే మాత్రం ఖచ్చితంగా చెక్ పోస్ట్ దగ్గర పట్టుకుంటారు, ఫైన్ వేస్తారు. ఇప్పుడే బస్ స్టాప్కి వచ్చామండి. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. 4 o'clockకి బస్సు. చాలా ఎండ ఉందండి. ఇంకా మేము లంచ్ చేసేసి బస్ స్టాప్కి వచ్చామండి. మా హస్బెండ్ బైక్ రిటర్న్ ఇవ్వడానికి వెళ్ళాడు. ఈసారి మేము ఆరెంజ్ ట్రావెల్స్ బుక్ చేసుకున్నామండి. ఆరెంజ్ ట్రావెల్స్ అయితే ఖచ్చితంగా టైం మెయింటైన్ చేస్తారు. సో 4 o'clock అంటే మేము 3:30కే వచ్చున్నాము. ఎగ్జాక్ట్ 4 o'clockకే వచ్చిందండి బస్సు. మామూలుగా అయితే మార్నింగ్ 6 కల్లా దింపేయాలని ఉంది. సో మరి ఇప్పుడు ఏ టైంకి దింపుతాడో చూడాలి. ఈసారైనా త్వరగా వెళ్ళాలి. గోవా బ్యాక్ టు హైదరాబాద్. వెళ్ళబుద్ధి అయితే లేదండి. పంజంలో దించుతాం బస్సు. అలాగా
ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. ఇంకా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్ టైంకి స్టార్ట్ అయింది. ఇంకా హైదరాబాద్కి రిటర్న్ అవుతున్నాం. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మార్నింగ్ 6 కల్లా దింపేశాడు. ఈసారి అయితే కరెక్ట్గా తొందరగా వచ్చాము. ఇంక ఇక్కడ నుండి మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడ ఒక ఫంక్షన్ ఉంది. సో ఏ ఫంక్షన్ ఎందుకు అని నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and hit the bell icon. Thanks for watching. Bye bye.